రాజీనామా మళ్ళీ మంత్రిగా ప్రమాణం. అజారుద్దీన్ విషయంలో సర్కార్ ప్లాన్ బి అట. ఇప్పుడు ఈయనకు వచ్చిన కష్టం ఏమైపోయిందంటే ఇప్పుడు 30వ తారీఖులోగా ఆయన ఏదో ఒక చట్టసభలో కూర్చోవాలి. ఎమ్మెల్యేగా కూర్చోవాలి, లేకపోతే ఎమ్మెల్సీగానైనా కూర్చోవాలి, లేకపోతే మంత్రి పదవి పోతుంది. ఎందుకంటే ఈయనకి ఏ పదవి లేకుండానే చట్టసభల్లో ప్రాతినిధ్యం లేకుండానే మంత్రి పదవి అవకాశం ఇచ్చింది ప్రభుత్వం. రేవంత్ రెడ్డి తన టీంలోకి తీసుకున్నాడు. మంత్రి పదవికి ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి 6 నెలల్లోపు ఆయన ఏదో ఒక చట్టసభల్లో కూర్చోవాలి. ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చినారు కానీ గవర్నర్ ఇంతవరకు సంతకం పెడతలేడు. ఈ నెల 30వ తేదీలో పెట్టకపోతే మంత్రి పదవి ఊస్టు. మరి ఏం చేయాలా? సంతకం పెట్టే అవకాశం ఉందా? మొన్న పోయి గవర్నర్ని కలిసి వచ్చిండు. జర బెట్టురు సార్, ఆ కోదండరామ్ గారిది అండ్ అజారుద్దీన్ది అని అడిగొచ్చిండు. మరి పెడతారా అంటే డౌట్ఫుల్గానే కనబడుతున్నది. ఎందుకంటే అది కోర్టులు కథా వ్యవహారం ఏదో రకరకాలుగా ఉన్నాయి. సో ఒకవేళ పెట్టకపోతే మంత్రి పదవి పోవాల్సిందే, రాజ్యాంగం చెప్తున్నది. ఇంకా దాంట్లో మనం మార్చడానికి ఏం లేదు. అయితే రాజీనామా చేసి మళ్ళీ మంత్రిగా ప్రమాణం చేస్తాడట. అట్లుంటుందా? మరి ఒకసారి మంత్రిగా అయిన తర్వాత 6 నెలల్లోపుగా ఆయన ఏ సభల్లో లేకపోతే మళ్ళీ రాజీనామా చేసి మళ్ళీ ప్రమాణం చేసి మళ్ళీ 6 నెలల సమయం వెసులుబాటు వస్తుందా? అట్లా వచ్చే అవకాశం ఉంటుందని అయితే నేను అనుకుంటలేను. మళ్ళీ ఎవరో ఒకరు కోర్టుకు పోతే కింద మీద అవుతుంది. ఇప్పటికే గవర్నర్ కోట ఎమ్మెల్సీల కేసు జూలై 22కు వాయిదా పడ్డదట. ఇప్పుడు ఆడ కోర్టులో కేసు ఉన్నది, గవర్నర్ నిర్ణయం తీసుకోగలుగుతాడా? అజారుద్దీన్ ఎమ్మెల్సీ పదవిపై సస్పెన్స్ ఇంకా వీడట్లేదు. రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా మంత్రి అజార్ను ఎమ్మెల్సీగా నియమిస్తారా లేదా అనే ఉత్కంఠ కాంగ్రెస్ వర్గాల్లో నెలకొంది. ఈ నెల 30వ తేదీలోపు ఆయన ఎమ్మెల్సీగా నామినేట్ చేయకపోతే ఆయన మంత్రి పదవికి రాజీనామా చేయక తప్పదు. ఒకవేళ పెండింగ్లో ఉన్న ఎమ్మెల్సీల ఎంపిక ఫైల్ ఆమోదం పొందకపోతే అజారుద్దీన్ చేత రాజీనామా చేయించి మళ్ళీ మంత్రిగా తిరిగి ప్రమాణ స్వీకారం చేయించాలనే యోచనలో అధిష్టానం ఉన్నట్టుగా తెలుస్తోంది. అట్టెట్లుంటుంది? ఇప్పుడు 6 నెలలలోపు అవకాశం రాకపోతే మళ్ళీ రాజీనామా చేయించి మళ్ళీ ప్రమాణ స్వీకారం చేస్తే మళ్ళీ 6 నెలలు ఉంటుందా? మళ్ళీ అప్పటికి రాకపోతే మళ్ళీ రాజీనామా చేయించి మళ్ళీ ప్రమాణ స్వీకారం చేసి మళ్ళీ 6 నెలలు ఉంటుందా? అట్లా ఉండదు కదా. ఇది ఏమైందన్న చూడాలి. ఎందుకంటే ఛాన్స్ లేదు. ఇక రాజ్యాంగం ప్రకారం ప్రమాణ స్వీకారం చేసిన 6 మంత్స్ లోపు ఆయన ఏదో ఒక చట్టసభలో కూర్చోవాల్సింది.